బ్రెయిన్ రాట్ అంటే ఏంటి? ఇది ఎలా అంతటా వ్యాపిస్తుంది? ఒక యువకుడు చాలా ఇబ్బందితో ఉన్నాడు. ఎలా అంటే అతని ఫంక్షన్స్ మెల్లమెల్లగా డ్యామేజ్ అవుతున్నాయి. అతను చాలాసేపు ఏ దానిపై ఫోకస్ చేయలేకపోతున్నాడు. అతను ఏ సరైన డెసిషన్ తీసుకోలేకపోతున్నాడు. అతని మోటివేషన్, విల్ పవర్, సెల్ఫ్ కంట్రోల్, మెంటల్ హెల్త్ చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి. దీనే బ్రెయిన్ రాట్ అంటారు. మీ మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది, కానీ మీకు ఆ విషయం తెలీదు. ఇమాజిన్ చేయండి, గంటల పాటు వీడియో గేమ్స్, సోషల్ మీడియా మీద కేటాయించినప్పుడు ఈ యాక్టివిటీస్ అనేవి మీకు రిలాక్స్ ఇస్తాయి. కానీ ఇవి మిమ్మల్ని డామినేట్ చేసినప్పుడు మీ మైండ్ ఇంకా ఫోకస్ మెల్లమెల్లగా కోల్పోతారు. ఇది ఎగ్జాక్ట్లీ ఎందుకు అవుతుంది? దీనికి ఆన్సర్ మీ బిహేవియర్ ఇంకా మీ నెగిటివ్ ఎన్విరాన్మెంట్లో దాగి ఉంది. మన మైండ్కి రెగ్యులర్ ఎక్సర్సైజ్ అవసరం పడుతుంది. ఎలా అంటే ఛాలెంజింగ్ యాక్టివిటీస్, కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, ప్రొడక్టివ్ థింకింగ్. మనం ఎప్పుడైతే మన మైండ్ని ఛాలెంజ్ చేయడం మానేస్తామో మెల్లగా క్రియేటివ్ థింకింగ్ అబిలిటీ, ఫోకస్, వర్కింగ్ లూజ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు ఒక సింపుల్ టాస్క్ కూడా పెద్దగా కనపడుతుంది. ఒకటి ఆలోచించండి, మీరు చదవడానికి కూర్చున్నారు, కానీ మీ మైండ్ సోషల్ మీడియా వైపు అట్రాక్ట్ అవుతుంది. దీనివల్ల మీ కాన్ఫిడెన్స్ ఇంకా నెగిటివ్ థాట్ వస్తాయి. ఎలా ఒక బ్యాక్టీరియా మీ బాడీలోకి వస్తుందో అలా మీ మైండ్ నెగిటివ్ని ఎక్కువ స్టిమ్యులేట్ చేస్తుంది. ఎలా అంటే ఇంకా చదవడానికి మీరు అర్హులు కారు. నెగిటివ్ బిలీవ్స్ అనేవి సబ్కాన్షియస్ మైండ్ని, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని చెడగొడతాయి. ఇది కేవలం మెంటల్ స్టెబిలిటీ గురించి కాదు, ఇది ఎలా మీ మైండ్ని సపోర్ట్ చేయడం చేస్తుంది. చిన్న చిన్న సమస్యలు పెద్ద గోడలా కనిపిస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే సమస్య గురించి తెలుసుకొని వీటి నుంచి మెంటల్ క్లారిటీని మళ్ళీ తీసుకురావాలి. రోజు కాకపోయినా రేపైనా మనం దీని నుంచి బయటపడవచ్చు. ఈరోజే ఇప్పుడే సరిదిద్దడానికి మీ భయాన్ని, అలవాటుని వదలాలి. ఇప్పుడు ఇమాజిన్ చేసుకుందాం, మీ నుంచి మీ ఫోన్ 1 గంట దూరంగా ఉంచండి. దాని తర్వాత దాన్ని వాడాలని తహతహలాడతారు. ఒక యావరేజ్ పర్సన్ డేలో 52 టైమ్స్ ఫోన్ తీస్తాడు. 12 గంటల తర్వాత మీరు చాలా యాంగ్జియస్ ఫీల్ అవుతారు. ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు అంటే మీ లైఫ్లో ఏదో మిస్ అవుతున్నారు. మీ హార్ట్ బీట్ పెరుగుతుంది, మీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, యాంగ్జైటీ పెరుగుతుంది. 3 రోజుల తర్వాత కొన్ని పాజిటివ్ చేంజెస్ వస్తాయి. మీరు నోటీస్ చేస్తారు, మీరు ప్రెజెంట్ మూమెంట్లో చాలాసేపు ఉంటున్నారు. మీలో పేషెన్స్ డెవలప్ అవుతాయి. మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనుషుల్ని అబ్జర్వ్ చేస్తారు, ఎందుకంటే మీ పాకెట్లో ఏ డిస్ట్రాక్షన్స్ లేవు. 5 డేస్ తర్వాత నోటీస్ చేస్తారు, ఇంకా కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తారు. మీ స్టడీస్లో, మీ పనిలో మంచిగా పర్ఫామ్ చేస్తారు. 7 డేస్ తర్వాత మీ ఫంక్షన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఇప్పుడు మీ స్లీపింగ్ క్వాలిటీ బెటర్ అవుతుంది. 2 వీక్స్ తర్వాత మీ యాంగ్జైటీ తగ్గుతుంది. రీసెర్చ్ ప్రకారం ఫోన్ వల్ల డిప్రెషన్ సిమ్టమ్స్ తగ్గుతుంది. నెక్ ఇంకా హ్యాండ్ పెయిన్ కూడా తగ్గుతుంది. స్క్రీన్స్ అనేవి మన లైఫ్ని చాలా వరకు రీప్లేస్ చేస్తాయి. మెల్లమెల్లగా మన యాక్టివిటీస్ రీప్లేస్ చేస్తాయి. పొద్దున లేవగానే స్క్రీన్స్ చూడటం, రాత్రి స్క్రీన్ చూస్తూ నిద్రపోవడం, కొన్ని రోజుల వరకు స్క్రీన్ని లిమిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. వీడియోస్ బదులు బుక్స్ చదవండి. ఎడ్యుకేషనల్ లర్నింగ్ గురించి తెలుసుకోండి. మీరు బుక్స్ చదివేటప్పుడు బ్రెయిన్ కనెక్టివిటీ పెరుగుతుంది, ఎందుకంటే రీడ్ చేసేటప్పుడు పార్ట్స్ చదివి దాన్ని అర్థం చేసుకుంటారు, దాని మీనింగ్ గురించి ఇమాజిన్ చేసుకుంటారు.
దాని గురించి ఆలోచిస్తారు. ఇది చాలా వరకు హెల్దీ ఎక్సర్సైజ్. నెక్స్ట్ స్ట్రెంగ్త్ ఇంకా మైండ్. మీ బాడీకి ఫిట్ ఎక్సర్సైజ్ ఎలా చేస్తారో అలానే మీ మైండ్కి ఎక్సర్సైజ్ ఉంటుంది. మీ మైండ్కి ఛాలెంజెస్ కావాలి. కొత్త విషయాలు తెలుసుకోండి. పజల్స్ సాల్వ్ చేయండి. మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ మీ బ్రెయిన్ని రీబిల్డ్ చేస్తాయి. మైండ్ఫుల్ యాక్టివిటీస్ బ్రెయిన్ ఫోకస్ ఇంకా కాన్సన్ట్రేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. రీకనెక్ట్ విత్ ద రియల్ వరల్డ్. డిజిటల్ని వదిలి మనుషులతో కలవండి. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఫోన్ వదిలి మీ పేరెంట్స్తో టైం స్పెండ్ చేయండి. ఇంటి పని ఏదైనా చేయండి. ఈ రియల్ సైకిల్స్ అనేవి మిమ్మల్ని బ్రెయిన్ రాట్ నుంచి బయటకు తెస్తాయి. లాస్ట్ ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్, ఈగోని వదిలేయండి. ఈగో అనేది నేను మంచివాడిని కాను, నేను ఇది చేయలేను, ఈ థాట్స్ని మీరు రివర్స్ చేయాలి. మీ యాక్షన్స్ అనేవి మిమ్మల్ని డిఫైన్ చేస్తాయి. మీ గోల్స్ ఇంకా ఆస్పిరేషన్స్ పై ఒక్కొక్క అడుగు వేయండి. వీడియోలో చెప్పిన విషయాలు స్టెప్స్ ఫాలో అయ్యి బ్రెయిన్ రాట్ ఎఫెక్ట్ని రివర్స్ చేయవచ్చు. ఇంకా సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ ఎస్టీమ్ ఇంకా కాన్ఫిడెన్స్ని పెంచుకోవచ్చు. లైఫ్ కంట్రోల్ని మీ చేతిలోకి తీసుకోవచ్చు.